ఏం చెప్పండి, ఇన్సిడెంట్ చెప్పండి. రవితేజ గారు మీ మధ్య ఒక మంచి ఇన్సిడెంట్ చెప్పండి. ఎలా ఉన్నాయి సార్ నాకు ఒక్కటి చెప్పండి. రవి అన్న 10 రూపాయలు జాగ్రత్తగా పెట్టుకునేవాడు. ఇన్సిడెంట్ 10 చాలా ఇక బ్రదర్స్లా కలిసి తిరిగేవాళ్ళం కదా, కొంచెం బాగుండేవాళ్ళం. నాకు పాపం ఎల్లంగానే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రొడ్యూసర్ చేసినాక అప్పుడు ప్రజారాజ్యం ఎలక్షన్స్ వస్తే రవితేజ గ్యాప్ ఉంది పోయి నేను ఎలకంగాలి ఇమ్మీడియట్గా 2-3 సినిమాలు పక్కన పెట్టి నాకు సినిమా ఇచ్చాడు. ఆ సినిమా జస్ట్ యావరేజ్ అయినా నాకు 5 కోట్లు మిగిలినాయి. 110 రోజులు సినిమా రిలీజ్ చేశా. ఆంజనేయులు పాపం మా డైరెక్టర్ కానీ కిక్ అనిపించింది. అది ఏమ్మా సినిమా అంటే ఈజీగా అనిపించింది నాకు. ఫస్ట్ ఎదురు దెబ్బ తగిలితే భయపడతాం కదా సార్, నాకు ఎదురు దెబ్బ తగల ఫస్ట్. కొంత మీరు స్టార్ డైరెక్టర్లు వెంబడి పదే బదులు కొంతమంది విషయం ఉండి పాపం వెనకబడిపోతుంటారు, లైక్ పరశురామ్. అలాంటి వాళ్ళని మళ్ళీ ఎందుకు లిఫ్ట్ ఇవ్వాలి? నేను ఇస్తున్నాను. బొజ్జుకి సినిమా చేస్తానంటే అది గీతాడు సినిమా ఉంది అన్న చేస్తా అన్నాడు. అది టాలెంట్ ఉంది సార్. అదే నేను ఇక నుంచి కొత్త రైటర్లు పరిచయం చేస్తానని చెప్తున్నాను మీకు. చూస్తున్న మన ఐ డ్రీమ్ వాళ్ళ ప్రేక్షకుల సాక్షిగా, టీఎన్ఆర్ సాక్షిగా అందరికి చెప్తున్నా, కొత్త రైటర్లు పరిచయం చేస్తా, చిన్న సినిమాలు తీస్తా. గుడ్, డౌటే లేదు ఇది. కొత్త నా మీద నా కనీసం నా బ్యానర్లో 10 మంది కొత్త రైటర్లు వస్తారు. కనీసం 10 మంది కొత్త రైటర్కి లైఫ్ ఇస్తాను నేను. కొత్త వాళ్ళని డిజాస్టర్ సినిమాలు తీసిన వాళ్ళు కూడా మంచి కథ తీస్తే సినిమా చేస్తా. ఫిక్స్ అయిపోయా. ఎంత లో బడ్జెట్ అంటే 1 crore బడ్జెట్ ఏముందో సార్, 1 crore అటు దీని 10 కోట్లు మినిమంతో తీస్తా సినిమా. 1 కోటి 50 లక్షలతో నేను సినిమా తీయ. ఓకే, నాకు ఆనం 10 కోట్లతో సినిమా తీస్తా మినిమం. కొత్త వాళ్ళతో అది వర్కౌట్ కాదుగా. వర్కౌట్ రిలీజ్ అయినా చేస్తా. ఓకే సార్, నేను సినిమా చేస్తే ఆడియో ఫంక్షన్ నుంచి సినిమాని పైకి ఎట్లా లేపాలి నాకు బాగా తెలుసు సార్. ఓకే, నాకున్న టాలెంట్ అది. వన్స్ ఆడియో ఫంక్షన్ స్టార్ట్ అయినాక సినిమాని ఎట్లా పైకి తీసుకెళ్ళాలో నాకు బాగా తెలుసు. నా సినిమాని ఓపెనింగ్స్ ఎట్లా తెచ్చుకోవాలి నాకు బాగా తెలుసు. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చే మీరు ఇంత అనుభవం చూశారు, కొత్తగా వచ్చే ఇండస్ట్రీలకి సినిమాలు తీయాలి అనుకుని వచ్చే ప్రొడ్యూసర్లకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? నేను గైడెన్స్లో ఏమి ఇస్తా సార్? ఇస్తారండి మీరు మీ అనుభవంతో? నేను ఇవ్వలేను. నేను గైడెన్స్ నేను ఎందుకు ఇస్తా? గైడెన్స్ ఇస్తే నా తెలివిని ఇంకోటికి అప్పటి నేను ఎందుకు ఫ్రీగా అమ్ముతానా? నేనేమన్నా నేను ఎందుకు చెప్తా? నా బ్రెయిన్, నేను హీరోలను ఎట్టబాడ కొట్టుకోవాలి, హీరోలను ఎట్ట సెట్ చేయాలి నేను ఆలోచిస్తా. కానీ మరి ఇట పోయి ఇట్లా చేసుకోవడం హీరోలు నేను చెప్తా? నా వ్యాపారం సీక్రెట్ నేను ఇంకోటికి ఎందుకు చెప్తా? నేను చెప్పనట్లు. మీరు ఆడియో ఫంక్షన్స్లలో మరి ఏ సినిమాన తినండి, అది పవన్ కళ్యాణ్తో తినండి, ఎన్టీఆర్తో తినండి, ఇంకెవరితో తినండి, ఇంకా ఇదే కార్యక్రమం మైకి పెట్టి పొగడమే పనిగా పెట్టుకుంటారు ఎందుకు? పొగట్టం అంటే సార్, హీరోలను పొగడపోతే తప్పు సార్. పొగట్టం అనేది నేను కొనిపెట్టింది కాదు సార్, దేవుళ్ళే పొగుడతారు. పొద్దున్నే కౌసల్య సుప్రజ రామ పూర్వ ప్రవర్తతే అని వెంకటేశ్వర స్వామిని పొగుడతారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ సాయి రాజా సాయిబాబాని పొగుడతారు. స్వామియే శరణమయ్యప్ప హరిహరపుత్ర అయ్యప్ప దేవుడినే పొగుడతారు. దేవుళ్ళు లాంటి హీరోలను పొగిడితే తప్పేందని నేను ఫీల్ అవుతా. వెరీ గుడ్. పొగట్టం అనేది మనం పుట్టించింది కాదు, భగవంతుళ్ళకే పొగడుతుంది సార్. అదే లేదా ఏ దేవుడికైనా పొగడతలేదా? ఎందుకు దేవుడిని ఏడుకోట్ల వెంకటేశ్వర స్వామిని దండం పెట్టుకోవచ్చుగా? పొద్దున్న 5ంటికి లేచి కౌసల్య సుప్రజ రామ పూర్వ చంద ఎందుకు పాడాలి? ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కుల వాడ ఎందుకు అనాలి? ఆయన పొగుడుతున్నట్టు కదా. అదే ఓకే, అందుకోసం సో ప్రతి ఒక్కరిని ఎవరిని తక్కువ పొగట్టం కాదు, వాడిని హట్ చేస్తే తప్పు, మీకు ఎనర్జీ ఇస్తే తప్పేందంటా నేను. ఓకే రైట్. టీఎన్ఆర్ గొప్పోడు, అద్భుతమైన వ్యక్తి, అది అంటే మీకు గొప్ప ఏంది? నష్టమే లేదు మీకు. మీకు నిజంగా నేను గొప్పవాడిని ఫీల్ అయ్యి మీరు ఇంకో 10 మందికి హెల్ప్ చేయాలి. ఓకే, హీరో అనేవాడు అతీతమైన శక్తి. దాని మీద 200 కాపురాలు బతుకుతాయి. ఒక హీరో సినిమా వల్ల కొన్ని 100 మంది బతుకుతారు. కాబట్టి హీరో అని పొగిడితే తప్పేం కాదని నా ఫీలింగ్. పొగట్టం అంటే తప్పు కాదు, వ్యాపారం అది. ఆ సినిమా అప్పుడు నేను పొగడి నా హీరోని పొగట్టుకొని నా సినిమాని చేసుకొని నా ఓపెనింగ్స్ వచ్చి నా సినిమా హిట్ అయితే దానివల్ల ఇంకో 4 సినిమాలు చేస్తాం అని ఫీలింగ్ అంతే.